బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి, ఈ బుక్ రాసిన టార్కం గారికి ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ అంతర్గత వికాసం బుక్ వినడానికి వచ్చిన మాస్టర్స్ అందరికి కూడా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఆత్మ వికాసం బుక్ లో ఈరోజు 4th చాప్టర్ లో 95th పేజీలో చదవబోతున్నామండి. స్టార్ట్ చేస్తున్నాను. వాసన అనేది సూక్ష్మతలంలో భావోద్వేగపరమైన ఆదర్శవాదంగా మారుతుంది. ఒక ఇంద్రియానికి సంబంధించిన 6 రేకులు విచ్చుకున్నప్పుడు ఆ ఇంద్రియం భౌతిక, భావనమయ, మానసిక తలాల్లో చురుకుగా పనిచేస్తుంది. అంటే భౌతిక, భావనామయ, మానసిక, ఆధ్యాత్మిక, ఉన్నత తలాలు ఇవన్నాయి. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నారు ఆయన? ఈ 3 తలాలలో యాక్టివ్ అవుతాయి అన్నట్టు చెప్తున్నారు. భౌతిక, భావనామయ, మానసిక తలాల్లో యాక్టివ్ అవుతాయి అని చెప్తున్నారు. భౌతిక తలంలో మీరు ముట్టుకుంటారు లేదా వాసన చూస్తారు. భావోద్వేగ పరంగా మీరు చూసే వాసన వేరే అనుభవాన్ని ఇస్తుంది. అంతే కదా అని పీల్చుకున్నాం. స్మెల్ మానసిక తలంలో మానసిక తలంలో ఒక ఫీల్ ఇస్తుంది, భౌతిక తలంలో ఒక ఫీల్ ఇస్తుంది. 2 వేరు వేరు కదా. మానసికంగా మీరు చూసే వాసన మరో రకమైన అనుభవాన్ని కలిగిస్తుంది. ఈ దశలో మీ ఇంద్రియాలు 3 తలాల్లో చురుకుగా పనిచేస్తాయి. భవిష్యత్తులో అవి 7 తలాల్లో చురుకుగా పనిచేస్తాయి. అంటే ఇంకా ఉన్నతంగా ఎదిగే కొద్దీ 7 శరీరాలు 7 తలాల్లో బాగా చురుగ్గా పనిచేస్తాయి అని చెప్తున్నారు. భవిష్యత్తులో అవి అంతే కదా. ఇప్పుడు మనం ఒక్కొక్క దాన్ని దాటిపోతూ ఉన్నట్లు ఆ స్మెల్ కు సంబంధించిన అది కూడా 7 తలాలలో పనిచేయడం సరిపోతుంది. కనీసం మానసిక తలం వరకు అయినా మీ ఇంద్రియాలన్నిటినీ వికసించేలా చేసుకోవడమే మీ లక్ష్యం. మానసిక స్థాయిల్లో వినడం అనేది మానసిక దూరదృష్టిగా మారుతుంది. మానసిక స్థాయిలో వినడం అనేది మానసిక దూరదృష్టిగా మారుతుంది. ఉదాహరణకు మీరు ఆలోచన రూపాలను చూడడం మొదలు పెడతారు. ఆలోచనలకి రూపాలను తీసుకురావడం అనేది జరుగుతుంది. అది గమనించడం అంటే అది గమనిస్తే మనకు అర్థమవుతుంది అన్నమాట. మహాత్ములు, గొప్ప గురువులు మీ చుట్టూ ఏర్పడుతున్న ఆలోచనలను చూడగలుగుతారు. వాళ్ళు మీ ఆలోచనలను వినాల్సిన అవసరం లేదు. వాళ్ళు మీ ఆలోచనలను చూడగలుగుతారు. అంటే మన ఆలోచనలు కూడా క్యాచ్ చేయగలిగే మాస్టర్స్ మన చుట్టూ ఉంటారని ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. అంటే మన చుట్టూ ఉన్నారు మాస్టర్స్. ఆ మాస్టర్స్ చూడగలుగుతారు. అంటే మనం దాంట్లో చెప్పుకున్నాం కదా, ఆలోచనలు, భావాలు, భావోద్వేగాలు, చేసే కర్మ అన్నీ వాళ్ళకి తెలుస్తూనే ఉంటాయి. ఆకాశిక్ రికార్డ్ రూమ్ లో ఉంటాయి అంటారు కదా. ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొక ప్రూఫ్, మన ఆలోచనలు ఏంటి అనేవి కూడా చూడగలిగే శక్తి మాస్టర్స్ కు ఉంటది. కాబట్టి మన చుట్టూనే ఉన్నారు, ఎక్కడికి పోలా వాళ్ళు. అందువల్ల మన ఆలోచనలు కూడా గమనిస్తూ ఉంటారు. మన ఆలోచనలు కూడా గమనిస్తే మనం ఇంకెంత ఇరుకుతూ ఉండాలి. ఒక్క క్షణం ఆలోచించండి మీరు. వాళ్ళు ఒకే శక్తిని ఉపయోగించి చూడగలుగుతారు, వినగలుగుతారు, రుచి చూడగలుగుతారు, ముట్టుకోగలుగుతారు, వాసన చూడగలుగుతారు. సూక్ష్మ తలాలలో లేదా భౌతిక తలాలలో ఉండే దానికన్నా ఎక్కువ స్వేచ్ఛతో ఆ పని చేయగలుగుతారు. ఇక్కడ కంటే కూడా అక్కడ స్వేచ్ఛగా చేయగలుగుతారని చెప్తున్నారు. సూక్ష్మ తలాల్లో భౌతిక తలంలో కంటే కూడా. అంటే అక్కడ స్వేచ్ఛ, సూక్ష్మ తలాల్లో స్వేచ్ఛ, మన ఇష్టం. ఏ ఆలోచనలు దేన్ని కావాలంటే దాన్ని సృష్టించుకోవచ్చు. ఇక్కడ భౌతిక తలంలో మనకు కావాలంటే దాన్ని కష్టపడాలి, సంపాదించాలి, కొనుక్కోవాలి, ఇన్ని చేయాలి. కానీ సూక్ష్మ తలాల్లోకి వెళ్ళేసరికి మనం ఏ ఆలోచనలు అయితే చేస్తూ ఉంటా అవన్నీ రూపుదాలుతూనే ఉంటాయి. అంటే ఇమాజిన్ తోటి వచ్చేస్తూనే ఉంటాయి. అది సూక్ష్మ తలాలకి భౌతిక తలాలకి డిఫరెన్స్. స్పర్శకు చెందిన ఇంద్రియ జ్ఞానం మానసిక తలంలో గ్రహాలకు సంబంధించిన వివరాలను స్పర్శ ద్వారా గ్రహించగల శక్తిగా మారుతుంది.
మళ్ళీ చదవాలి. స్పర్శకు చెందిన ఇంద్రియ జ్ఞానం మానసిక తలంలో గ్రహాలకు సంబంధించిన వివరాలను స్పర్శ ద్వారా గ్రహించగల శక్తిగా మారుతుంది. ఇంద్రియ జ్ఞానం అక్కడ స్పర్శ ద్వారా గ్రహించగలిగే శక్తిని ఉంటదన్నమాట. కొంతమందికి నేను మొన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఆ స్పర్శ తోటి మనకు అర్థమైపోతూ ఉంటది. నాకు ఇంకొక ఎగ్జాంపుల్ జరిగింది. ఒకరితోటి నాకు రిలేషన్ ఏ విధంగా ఉందా అనేది చూపిస్తున్నారు మాస్టర్స్. ఆకాశిక్ రికార్డ్ రూమ్ లోకి తీసుకువెళ్ళి అక్కడ ఆవిడ ఒక మదర్ ఉన్నారు. మదర్ కి అటుపక్క ఇటుపక్క ఒక బాబు పాప పడుకొని ఉన్నారు. ఆ మదర్ మీద ఇద్దరు చేతులేసి పడుకొని ఉన్నారు. కరెక్ట్ గా అంటే వేరే వాళ్ళతో రిలేషన్ నాకు అలా కనిపించింది అనమాట. కరెక్ట్ గా నేను లేసే టయానికి ఆ పసిబిడ్డల యొక్క అంటే ఆ బాబు యొక్క స్పర్శ, తల్లి యొక్క స్పర్శ తోటి టక్మని మెలకు వచ్చింది. అప్పుడు ఇదేంటి ఇట్లా కూడా స్పర్శ ద్వారా ఇలా కూడా అర్థమవుతుందా అనిపించింది అనమాట. నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది. గ్రహాలకు సంబంధించిన వివరాలను స్పర్శ జ్ఞానం ద్వారా తెలుసుకోవడం అంటే ఏమిటంటే, మీ మానవాత్మ ద్వారా మీరు వస్తువులను, విషయాలను గ్రహ సంబంధమైన ఇంద్రియ జ్ఞానాన్ని అనుసరించి అంచనా వేయడం, కొలవడం చేస్తారు. అది మన అంతిమ గమ్యం. అంటే అంచనా వేయగలుగుతాం. ఇప్పుడు నేను అంచనా వేయగలిగాను అక్కడ. అంతకుముందు స్పర్శతోటి మాస్టర్స్ నా భుజం మీద చేసి తీసుకెళ్తూ ఉన్నారు. అంటే మనం ఇక్కడ అంచనా వేయగలుగుతాం ఏంటి అనేది. ఎగ్జాంపుల్ నా లైఫ్ లో జరిగిన అనుభవం అది. చూపు అనేది మానసిక తలంలో దివ్య దృష్టిగా మారుతుంది. మీరు అక్కడ ఇక్కడ ఏర్పడుతున్న ఆలోచన రూపాలను చూడగలుగుతారు. ఉదాహరణకు 1947లో ఒక టిబెటన్ మహాత్ముడు కొంతమందికి పంపిన ఉత్తరంలో ఇప్పటి నుంచి 30 లేదా 40 సంవత్సరాల తరువాత మధ్య ప్రాచ్య దేశాలు, రష్యా, ఆసియా మైనర్ ప్రాంతాల్లో మానసిక పరమైన నల్లని మేఘాల్లాంటివి ఏర్పడడం నేను చూస్తున్నాను అని వ్రాసారు. ఈ రోజు ఉదాహరణకు 1947లో ఒక టిబెటన్ మహాత్ముడు కొంతమందికి పంపిన ఉత్తరంలో ఇప్పటి నుంచి 30 లేదా 40 సంవత్సరాల తర్వాత మధ్య ప్రాచ్య దేశాలు అంటే రష్యా, ఆసియా మైనర్ ప్రాంతాల్లో మానసిక పరమైన నల్లని మేఘాల్లాంటివి ఏర్పడడం నేను చూస్తున్నాను అని వ్రాసారు. ఓకే. ఈ రోజు ఆ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు మనం చూడగలుగుతున్నాము. ఆ మబ్బు ఇంకా గాఢంగా మందంగా అయిపోతూనే ఉంది. రుచి అనేది సూక్ష్మ తలంలో ఊహగాను మానసిక తలంలో విచక్షణగాను మారుతుంది. సూక్ష్మ తలంలో ఊహగాను మానసిక తలంలో విచక్షణగాను మారుతుంది రుచి అనేది. ఓకే. మీరు ఏదైనా రుచి చూసినప్పుడు ఇది అంత బాగా లేదు అని మీరు అనే అవకాశం ఉంది. భౌతిక స్థాయిలో మీరు విచక్షణ చూపుతున్నారు. ఊహ అనేది సూక్ష్మ తలానికి చెందిన విచక్షణ. ప్రజలు తాము భౌతికంగా రుచి చూడలేని వస్తువులను రుచి చూడడానికి సూక్ష్మ తలానికి చెందిన ఊహను ఉపయోగిస్తారు. ఓకే. సూక్ష్మ తలం యొక్క ఊహను ఉపయోగించి దాని టేస్ట్ తెలుసుకుంటుంటారేమో. అంటే కొంతమందికి అక్కడ తినే పదార్థానికి టేస్ట్ తెలుస్తుంటది వాళ్ళకి. అంటే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు చనిపోయారని చెప్పి మనము వాళ్ళకి పెడుతూ ఉంటాం కదా. చనిపోయిన వాళ్ళకి ఇష్టమైన పిండి వంటలు అవి చేసి పెట్టేటప్పుడు మనకి భౌతిక తలంలో అవి తింటే టేస్ట్ తెలుస్తుంది. కానీ వాటి స్మెల్ తోటి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతుంటారు. ఆ రుచి అది హాస్టల్ గా జరుగుతూ ఉంటుంది అనమాట. అది కూడా ఉంటది. అది కోకో మూవీలో దాంట్లో చూపిస్తారు. వాళ్ళు అంతా వాళ్ళకి పెడతారు పెద్దవాళ్ళకి. వాళ్ళొచ్చి ఆ స్మెల్ చూస్తూ దాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు.
అది కూడా ఇప్పుడు ఇక్కడ భూతలంలో ఒక పని జరగాలి అంటే సూక్ష్మ తలాలలో దాన్ని తయారు చేస్తారు. దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. అలాగా వాళ్ళకి కూడా ఆ సూక్ష్మ తలాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ యొక్క పదార్థాల యొక్క స్మెల్ తోటి వాళ్ళకు కూడా కడుపు నిండటం అంటే ఆ ఫీల్ అనేది హ్యాపీనెస్ ఇస్తుంటది. అది అనుభవంతో అర్థమవుతది. 'కోకో' మూవీలో భలే చూపిస్తారు దాన్ని. ఆత్మాయనం బుక్కులో ఉందక్క. ఇది మీరు చెప్పిందే. భౌతికంగా వాళ్ళు ఏవైతే ఫుడ్ తింటారో, ఆత్మగా మారినప్పుడు ఆ ఫుడ్ తిన్న ఆ రుచి వాళ్ళు అక్కడ అవి చూసినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అని. అది 'కోకో' మూవీలో పూర్తిగా అది అర్థమవుతది. అవును. ప్రాక్టికల్‌గా చూపిస్తారక్కడ. ఓకే అక్క. మానసిక తలంలోని విచక్షణ అనేది భౌతిక తలంలోని రుచిని అనుగుణంగా ఉంటుంది. హ్మ్. మన మానసిక శరీరంలోకి మనం గ్రహించాలి అనుకున్న వాటిని మనం విచక్షణ ద్వారా రుచి హ్మ్. చూస్తాము లేదా వెంటాడుతాము. మానసిక తలంలో వాసన చూడడం అనేది ఆధ్యాత్మిక పరమైన విచక్షణ జ్ఞానం. హ్మ్. ఈ ఇంద్రియాలు అంటే చివరకు ఇందాక రుచి కూడా ఒక విచక్షణ జ్ఞానం అన్నారు కదా! హ్మ్. రుచి అవునక్క. ఇప్పుడనిందేంటి విచక్షణ జ్ఞానం అన్నావు. మనం విచక్షణ ద్వారా రుచి చూస్తాం లేదా వెంటాడుతాం. మానసిక తలంలో వాసన చూడడం అనేది ఆధ్యాత్మిక పరమైన విచక్షణ జ్ఞానం అంటక్క. వాసన వాసన చూడడం అక్ అనేది. అంటే అక్కడ తెలుసుకోగలగడం, అక్కడ విచక్షణతోటి మీరు తెలుసుకోగలుగుతారు అంటున్నారు. హ్మ్. అంటే ఇక్కడ ఎలా తెలుసుకుంటామో అక్కడ కూడా ఆ విచక్షణ ఉంటే, ఆ శక్తి ఉంటే అక్కడ కూడా మీకు అర్థమవుతది అని చెప్తున్నారు. భౌతిక తలంలోనే కాదు వాసన, రుచి ఆహ్, మానసిక తలంలో కూడా మీ విచక్షణ ఉంటే, అంటే మీకు ఆ శక్తి ఉంటే, అక్కడ కూడా మీకు అవి అర్థమవుతాయి అని చెప్తున్నారాయన టార్కం గారు. అంటే భౌతిక తలంలో ఆధ్యాత్మికంగా ఒకవేళ ఎదిగినట్టయితే ఆ తలంలో మనకు అన్ని విచక్షణలుంటాయని అర్థమా అక్క? అంతే కదా! కాదంటారా? ఇందాక చెప్పారు గదా! హ్మ్. హ్మ్. భౌతిక, భావనామయ, మానసిక, సూక్ష్మ, ఆధ్యాత్మిక, ఉన్నత తలాలు. మొదటి హ్మ్. 3 తలాలు దాటి నిదానంగా మొత్తం తలాల్లోకి ఉన్నత తలం దాకా వెళ్ళగలుగుతాము అని. ఈ హ్మ్. విచక్షణలు కూడా అక్కడి దాకా తీసుకెళ్తాం. హ్మ్. వాసన, రుచి, స్పర్శ, హ్మ్. శ్రవణము ఇవన్నీ కూడా మనము ఎదిగే కొద్దీ ఇవి కూడా మనతో పాటు ట్రావెల్ అవుతూ ఉంటాయి. హ్మ్. అవి కూడా ఓకే. మనకి అర్థమవుతూ ఉంటాయి. ఆ తలంలోకెళ్ళినా కూడా. హ్మ్. ఈ ఇంద్రియాలు చివరకు మానవుడిలో అంతర్గత సామర్థ్యాలుగా వికసిస్తాయి. హ్మ్. ఈ అదే ఇంద్రియాలు అంతర్గత సామర్థ్యాలు. అక్క. అంటే అంతర్గత సామర్థ్యాలు అంటే పైకెళ్ళినప్పుడు గూడా ఆ నాలెడ్జ్ వాళ్ళకుంటుందని కదక్క? అంతర్గత సామర్థ్యాలు అంటే వాళ్ళ లోపల ఇటువంటి శక్తి ఉందని, ఆ అవును. సామర్థ్యం ఉంది అని. హ్మ్. పెరిగే కొద్దీ ఒక్కొక్క తలం దాటే కొద్దీ. హ్మ్. ఓకే. హ్మ్. ఈ ఇంద్రియాలు ఈ ఇంద్రియాలు బౌద్ధిక తలంలో కూడా చురుకుగా పనిచేయగలిగి, చివరకు మనం 4 తలాలకు సంబంధించిన మానవులుగా మారిపోతాం. హ్మ్. అది. కానీ హ్మ్. కానీ అలా జరగడానికి మనం ఇంకా ఎంత దూరం ఉన్నామో మనం తెలుసుకోవాలి. మనం అంతా మానవులమని, మనం ఎంతో అభివృద్ధి చెందిన జీవులం లేదా మూర్తిమత్వాలం అని అనుకుంటూ ఉంటాం. కానీ మనం దానికి ఎంతో దూరంగా ఉన్నాము. హ్మ్. ప్రస్తుతం మనమున్న దశలో మనం 10% మానవులుగా ఉండే అవకాశం ఉంది. మానవుల ఇంద్రియాలు ఏకకాలంలో అన్ని స్థాయిలలోనూ పనిచేస్తున్నప్పుడు అలాంటి అద్భుతమైన ఉనికి స్థితిని మానవులు పొందగలుగుతారు. హ్మ్. బౌద్ధిక తలంలో వినడం అనేది గ్రహణ శక్తిగా మారుతుంది. బౌద్ధిక తలంలో మీకు భౌతికపరమైన శ్రవణం అవసరం ఉండదు. మీరు గ్రహిస్తారు. గ్రహించడం అంటే క్షణాల్లో అన్నిటికి సంబంధించిన సంపూర్ణ అవగాహన పొందుతారు. అవగాహన గ్రహించడము అంటే అవగాహన. వాళ్ళకి అర్థమైపోతూ ఉంటదంతా. హ్మ్. మీరు ఒక వ్యక్తి వైపు చూసినప్పుడు అతడికి లేదా ఆమెకు ఏం జరుగుతుందో మీకు తెలిసిపోతుంది.
బౌద్ధిక తలంలో స్పర్శ అనే స్వచ్ఛత చేకూర్చే శక్తిగా మారుతుంది. వాళ్ళని చూడగానే వీళ్ళకి అన్ని అర్థమైపోతూ ఉంటాయి. ఇదేంది ఇట్లాంటి వాళ్ళని చాలా మందిని చూసాము. మనిషిని చూసి చెప్పేసే వాళ్ళు ఉంటారు కొంతమంది. అంటే వాళ్ళకి ఆ శక్తులు ఉన్నాయి. అంటే ఆ బాడీస్ యాక్టివేట్ అయ్యి ఉన్నాయని. బౌద్ధిక తలంలో చూపు అనేది దివ్య దర్శనంగా మారిపోతుంది. దివ్య దర్శనం అంటే చూడడానికి సంబంధించిన ఇంద్రియ జ్ఞానం ఎంతో విస్తరించి వికసించిన స్థితి. దివ్య దర్శనం అనేది విశ్వ మానసిక తలంలో సృష్టించబడిన మూల రూపాలను చూడగలిగేలా, అలాగే అవి ఏ విధంగా నెమ్మదిగా ఘనీభవించి ప్రకృతి రూపాలను సాకారం అవుతాయో మీరు చూడగలిగేలా చేస్తుంది. మళ్ళీ చదవాలైనా ఓకే అక్క. సంబంధించిన ఇంద్రియ జ్ఞానం ఎంతో విస్తరించి వికసించిన స్థితి. దివ్య దర్శనం అనేది విశ్వ మానసిక తలంలో సృష్టించబడిన మూల రూపాలను చూడగలిగేలా, అలాగే అవి ఏ విధంగా నెమ్మదిగా ఘనీభవించి ప్రకృతి రూపాలుగా సాకారమవుతాయో మీరు చూడగలిగేలా చేస్తుంది. ఓకే, చదువుకుంటా వెళ్ళు. మనం ఈ స్థాయిలో దివ్య దర్శనం పొందగలిగే స్థితికి ఇంకా చాలా దూరంలో ఉన్నాం. కానీ మనం తీవ్రంగా కృషి చేసి ఇలాంటి గ్రహణ శక్తిని ఏర్పరచుకోవాలి. మనం ఇలాంటి ఉన్నత స్థాయి ఇంద్రియాలను పెంపొందించుకోగలుగుతాము. మనం మన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని మన విలువను మనం గుర్తించగలుగుతాం. నేను ఓ జడ పదార్థంలా జీవించాలని అనుకోవడం లేదు. నేను జీవితాన్ని ఆస్వాదించగలిగేలా అన్ని స్థాయిల్లోనూ ఈ ఇంద్రియాలను సద్వినియోగం చేసుకొని ప్రపంచానికి సేవ చేయగలిగేలా, ఈ ఇంద్రియాల ద్వారా ప్రకృతి మానవుల పట్ల ప్రతిస్పందించేలా నేను నిజంగానే ప్రగతి సాధించి ఈ ఇంద్రియాలను అభివృద్ధి చేసుకుంటాను. ఆ లైన్ మళ్ళీ చదువుమా. అన్ని స్థాయిల్లోనూ ఈ ఇంద్రియాలను సద్వినియోగం చేసుకొని ప్రపంచానికి సేవ చేయగలిగేలా, ఈ ఇంద్రియాల ద్వారా ప్రకృతి మానవుల పట్ల ప్రతిస్పందించేలా నేను నిజంగానే ప్రగతి సాధించి ఈ ఇంద్రియాలను అభివృద్ధి చేసుకుంటాను. బౌద్ధిక తలంలో రుచి అనేది అంతర్గత జ్ఞానంగా మారుతుంది. అంతర్గత జ్ఞానం అంటే మీరు అనుభూతి చెందేది కాదు. అంతర్జ్ఞానం అంటే భాగాలకు సమస్తంతో ఉండే సంబంధం గురించి కలిగే సహజమైన తక్షణ అవగాహన. అంటే అంతర్జ్ఞానం అంటే ఏ విధంగా ఉంటుందనే చెప్తున్నారు. మళ్ళీ చదవాలైనా అంతర్జ్ఞానం అంటే భాగాలకు సమస్తంతో ఉండే సంబంధం గురించి కలిగే సహజమైన తక్షణ అవగాహన. అంటే లోపల అన్ని భాగాలతో కనెక్టివిటీ ఉంటుంది. అది సడన్ గా కనిపిస్తుంది. ఆ సహజంగా వచ్చే భావన. దానికోసం ఏమి చేయగల జ్ఞానపరిధి పెంచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే అవన్నీ సహజంగా వస్తాయి అన్న కోణంలో చెప్తున్నారు. ఇలాంటి సహజ జ్ఞానం ఉన్నవాళ్ళు సౌందర్యంలో ఉండే నిగూఢ రహస్యాన్ని అవగాహన చేసుకోగలరు. ఎందుకంటే సౌందర్యం అనేది సమస్తంతో భాగాలకు ఉండే సరైన సామరస్యంతో నిండిన బాంధవ్యం. ఈ బాంధవ్యాన్ని మీరు సహజ జ్ఞానం ద్వారా గ్రహిస్తే మీరు అర్హతలు లేదా అరిహంతులు అవుతారు. మళ్ళీ చదువు 2 లైన్స్. ఇలాంటి సహజ జ్ఞానం ఉన్నవాళ్ళు సౌందర్యంలో ఉండే నిగూఢ రహస్యాన్ని అవగాహన చేసుకోగలరు. ఎందుకంటే సౌందర్యం అనేది సమస్తంతో భాగాలకు ఉండే సరైన సామరస్యంతో నిండిన బాంధవ్యం. ఈ బాంధవ్యాన్ని మీరు సహజ జ్ఞానం ద్వారా గ్రహిస్తే మీరు అర్హతలు లేదా అరిహంతులు అవుతారు. అరిహంతులు కదా, అర్హతలునా? అర్హతలు లేదా అరిహంతులు అవుతారు. హరిహంతులు ఎలా అవుతారనే క్లారిటీ ఇస్తున్నారు. అంటే అంతరంగంలో అవి ఏర్పరచుకున్నప్పుడు వాళ్ళు ఉండే విధానం బట్టి
వాళ్ళు హరిహంతులుగా మారతారు అని చెప్తున్నారు. చాలా డీప్ సబ్జెక్టు. కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నాకు దీన్ని ఎలాగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో అర్థం కాలేదు. ఇంకొకసారి చదవనాక్క? హ్మ్. బౌద్ధిక తలంలో రుచి అనేది అంతర్జ్ఞానంగా మారుతుంది. అంతర్జ్ఞానం అంటే మీరు అనుభూతి చెందేది కాదు. అంతర్జ్ఞానం అంటే భాగాలకు సమస్తంతో ఉండే సంబంధం గురించి కలిగిన సహజమైన తక్షణ అవగాహన. అంటే ఇల్ ఎమ్మన్నే అవగాహన వచ్చిద్ది. అంటే అన్ని భాగాలకి హ్మ్. అర్థమైపోతదది. ఇప్పుడు అది ఒక భాగానికే కాదు, శరీరంలో ఉన్న ప్రతి అణువుకి అర్థమవుతది. హ్మ్. ఇలాంటి సహజ ఇలాంటి సహజ జ్ఞానం ఉన్నవాళ్ళు సౌందర్యంలో ఉండే నిగూఢ రహస్యాన్ని అవగాహన చేసుకోగలరు. ఎందుకంటే అంటే ఒక్క సౌందర్యం నిమిషం. అంటే ఇలాంటి సహజంగా ఏర్పడినప్పుడు సౌందర్యంలో ఉన్న నిగూఢ రహస్యం. సౌందర్యం అంటే ఏమనుకుంటాం? మన భౌతిక శరీరంలో చూసి ఈ ఒడ్డు, పొడుగు ఇవి అనుకుంటాం. కానీ ఇక్కడ సౌందర్యము అంటే మీ అంతరంగంలో ఉన్న మీ అవగాహన, మీ గుణాలు, మీ అరిషడ్వర్గాలు వీటి వల్ల మీకు ఆ సౌందర్యం వస్తుంది అన్న కోణం చెప్తున్నారనిపించింది. హ్మ్. ఎందుకంటే సౌందర్యం అనేది సమస్తంతో భాగాలకు ఉండే సరైన సామరస్యంతో నిండిన బాంధవ్యం. అంటే సరియైన సామరస్యంతో. అంటే అన్ని భాగాలతోటి అంతటా సరియైన సామరస్యం. అంటే ఏకత్వం. హ్మ్. ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వాళ్ళు ఉండే సౌందర్యం అనేది మారిపోతుంది అని చెప్తున్నారు. భౌతికమైన సౌందర్యం కాదది. హ్మ్. ఈ బాంధవ్యాన్ని మీరు సహజ జ్ఞానం ద్వారా గ్రహిస్తే మీ అర్హతులు లేదా అరిహంతులు అవుతారు. హ్మ్. అంటే బ సహజ జ్ఞానం ద్వారా సహజంగా తెలుసుకోవాలి. హ్మ్. దానికోసము ఏవో అంటే మనం అనుకున్నాం గదా! మాదక ద్రవ్యాలు ఉపయోగించటం అలాంటియేమి చేయకుండా సహజంగా తెలుసుకోగలిగినప్పుడు వాళ్ళు హరిహంతులవుతారని జెప్తున్నారు. హ్మ్. అంటే అంతరంగంలో అవన్నీ ఏ విధంగా ఉంటాయి? ఈ యొక్క అంటే ఈ రుచులు ఇవన్నీ వీటి యొక్క భౌతిక తలంలో ఎలా ఉంటాయి? మానసిక తలంలో ఎలా ఉంటాయి? సూక్ష్మ తలంలో ఎలా ఉంటాయి? ఇయన్నీ వేరియేషన్స్ చెప్తున్నారు తాకం గారు. హ్మ్. బౌద్ధిక తలంలో వాసన చూడడం అనేది ఆదర్శవాదంగా మారుతుంది. ఆదర్శవాదం అంటే అతిలోక సౌందర్యాన్ని చూడగల సామర్థ్యం. హ్మ్. ఆ చదువు, చదువు. సౌందర్యంగా మారడం కోసం చేసే తీవ్రమైన కృషి. నిగూఢ జ్ఞానం పరిభాషలో చెప్పాలంటే ఎవరైనా ఆదర్శవాది అని మనం అంటే కనుక ఉదాహరణకు చెప్పుకోవాలంటే బుద్ధుణ్ణి చూస్తూ బుద్ధుడిగా మారాలని అనుకుంటున్న వ్యక్తి గురించి మనం చెప్పుకుంటున్నాం. బుద్ధుడు ఒకసారి సుధర్మ పుండరీకంలో చెప్పినది ఏమిటంటే మీలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు బుద్ధుడిగా మారతారు. మీలో ప్రతి ఒక్కరూ ఆ లక్ష్యాన్ని సాధించే వరకు నేను నిరీక్షిస్తాను. అలాంటి లక్ష్యాలను సాధించడం సాధ్యమే. నిజానికి ఎంతోమంది బుద్ధత్వ స్థితికి చేరుకున్నారు. బౌద్ధుల సాహిత్యంలో స్పష్టంగా చెప్పేదేమిటంటే, బుద్ధుడిగా మారాలనుకుంటున్న, బుద్ధుడిగా మారేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న ప్రతి ఒక్కరూ బుద్ధులై తీరుతారు. మానవాతీతులుగా మారి అంతిమంగా బుద్ధుడిగా అవ్వడమనేది అత్యున్నత గౌరవం, విజయం, అద్భుతం. ఈ దివ్యత్వపు శక్తి సామర్థ్యాలు మనలో దాగి ఉన్నాయి. ఆ అంతర్గత శక్తి సామర్థ్యాలు ఎప్పుడు వికసించి తనను తాను సాకారం చేసుకుంటుంది అనేది అసలు ప్రశ్న. హ్మ్. 2 లైన్స్ చదువు. నిగూఢ జ్ఞాన పరిభాషలో చెప్పాలంటే ఎవరైనా ఆదర్శవాది అని మనం అంటే కనుక ఉదాహరణకు చెప్పుకోవాలంటే బుద్ధుడిని చూస్తూ బుద్ధుడిగా మారాలని అనుకుంటున్న వ్యక్తి గురించి మనం చెప్పుకుంటున్నాం. అంటే బుద్ధుడిని చూస్తూ బుద్ధుడిగా మారాలి అనుకునే ఒక వ్యక్తి గురించి చెప్తున్నారు. అంటే అందరము చివరికి బుద్ధుడుగా హ్మ్. బుద్ధుడు ఒకసారి సుధర్మ పుండరీకంలో చెప్పినది ఏమిటంటే మీలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు బుద్ధుడుగా మారతారు. అంటే ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరు బుద్ధుడుగా మారతారు.
అంటే అందరూ బుద్ధుళ్ళు అయ్యే వరకు నేను చేస్తూనే ఉంటాను అని చెప్తున్నారు. మరి బాబా కూడా అంటారు, చివర పిచ్చుక కూడా ఆహ్, దైవంగా మారే వరకు నేను ఇలాగే వర్క్ చేస్తూనే ఉంటానని చెప్తారు. అంటే ఇక్కడ మనం ఒకటి నేర్చుకోవాలి. హ్మ్. పత్రి సార్ అంటారు, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. అంటే ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు అంటే ఇప్పుడు బుద్ధుడుగా తయారైన బుద్ధుడు ఏమని చెప్తున్నారు? మీరందరూ కూడా బుద్ధుళ్ళుగా మారతారు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మారనోడు ఎవరన్నా ఉన్నారా సృష్టిలో? సృష్టిలో ప్రతి ఒక్కరూ మార్పనేదుంది. ఇప్పుడు ఒకటో క్లాస్ చదివేవాడు ఏదో ఒక రోజుకి డిగ్రీ చదువుతాడు, పీజీ చదువుతాడు. ఇప్పుడు పీహెచ్‌డీ స్థాయిలో బుద్ధుడున్నారనుకోండి, ఈ కింద వాళ్ళందరూ ఏదో ఒక రోజు పీహెచ్‌డీ స్థాయికెళ్తారు కదా! అందుకని ఎవ్వరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఒకటో తరగతి చదివేవాడైనా సరే ఏదో ఒక రోజుకి పీహెచ్‌డీ చదవాల్సిందే. పీహెచ్‌డీ చదివేవాడు ఆ పై చదువుకి మళ్ళీ పోవాల్సిందే. అంటే ఒకటో క్లాసోడు తక్కువనా? పీహెచ్‌డీ వాడు ఎక్కువనా? లేదు కదా! ఈ ఒకటి చదివేవాడు పీహెచ్‌డీకెళ్ళాల్సిందే. అందుకే ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. అందుకనే బుద్ధుడు కూడా న్ నాలాగా అంటే ఇలాగ బుద్ధత్వము అందరూ సాధిస్తారు. అందరూ బుద్ధుళ్ళుగా మారతారు అని ఆయనతో కలిపేసుకుంటున్నారు. పాయింట్ అర్థమవుతుందా అండి? ఆయనతో కలిపేసుకొని చెప్తున్నారు. మీరు కూడా మారతారు అనే కోణంలో. అంటే ఏదో ఒక రోజు మార్పు అనేది ప్రతి ఒక్కరిలో జరుగుతది. ప్రతి ఒక్కరు కూడా ఆ స్థాయికి వెళ్ళిపోతారు అని జెప్తున్నారు. మరి బుద్ధుడి స్థాయికి మనం వెళ్ళేసరికి బుద్ధుడు ఇంకొంచెం పై స్థాయిలోకెళ్ళిపోతారు. మరి అక్కడి నుంచి మళ్ళీ ఆయన అక్కడి దాకా తీసుకెళ్తారు. అలాగా మనలో మార్పనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా బుద్ధుడుగా మారిపోతారు. అంటే ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు అన్న భావన మన లోపల ఉండాలి. ఇప్పుడు ఒకటో క్లాస్ చదివేవాడుని 10వ క్లాసోడు చూసి, ఏంట్రా నువ్వు ఒకటో క్లాసా? అని తక్కువ చేసి చూడడానికి లేదు. ఎందుకంటే ఈ 10కొచ్చాడంటే వాడు ఒకటి చదివే వచ్చాడు 10కి. అందుకని బుద్ధుడు కూడా మనలాగే భూమి మీద జీవించి, ఎన్నో నేర్చుకొని, ఎన్నో ఎమోషన్స్ దాటి, ఎన్నో చేసి బుద్ధుడు ఆ స్థాయిలో కూర్చొనున్నారు. అంటే మనం కూడా ఏదో ఒక రోజు ఆ స్థాయిలోకి వెళ్తాము. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు అని. హ్మ్. మీలో ప్రతి ఒక్కరూ ఆ లక్ష్యాన్ని సాధించే వరకు నేను నిరీక్షిస్తాను. అంటే వాళ్ళెప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడు గైడ్ చేస్తూనే ఉంటారు. అసలు ఎవ ఒక్కరిలో ఒక్క ఇంప్రూవ్‌మెంట్ అంటే ఒక ఎన్‌లైట్‌మెంట్ చూడగానే వాళ్ళకెంత ఆనందం వేస్తదంటే, అబ్బా! వీళ్ళలో ఇంత ఎన్‌లైట్‌మెంట్ వచ్చిందా అని కొంతమంది కళల్లో వెంకటేశ్వర స్వామి వచ్చి టెస్ట్ పెడతాడు. టెస్ట్ పాస్ అవ్వగానే ఆయన ఎంత ఆనందపడిపోతుంటాడో, ఎంత మురిసిపోతుంటాడో. అలాగే మనం కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఆ ఎన్‌లైట్‌మెంట్‌ని చూసి హ్యాపీగా ఫీల్ అవుదాం. అలాగని లేదని తక్కువ కాదు. వాడు నేర్చుకుండే క్రమంలో ఉన్నాడు. నేర్చుకోవడం పూర్తయితే వాడిలో ఆ ఎన్‌లైట్‌మెంట్ ఒస్తది. అప్పుడు వెంకటేశ్వర స్వామి గూడా వాళ్ళని చూసి అబ్బా! నిజంగానే ఎంత అద్భుతము అని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ! మనం కూడా ఎవ్వరిని తక్కువ అని చూడకూడదు. ఎవ్వరిని ఎక్కువ అని చూడకూడదు. వాళ్ళతో సమానంగా చూడాలి. అది. అలాంటి లక్ష్యాలను సాధించడం సాధ్యమే. నిజానికి ఎంతోమంది బుద్ధత్వ స్థితికి చేరుకున్నారు. బౌద్ధుల సాహిత్యంలో స్పష్టంగా చెప్పేదేమిటంటే, బుద్ధుడిగా మారాలనుకుంటున్న, బుద్ధుడిగా మారేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న ప్రతి ఒక్కరూ బుద్ధులై తీరతారు అని. అంటే ఏదో ఒక రోజుకి అయి తీరుతారు. అవ్వనోడంటూ లేడు. అంటే ఇంకొకటి భూమి మీద ఒకవేళ కొంతమంది జన్మలు తీసుకోకుండా పై తలాల్లోనే ఉండిపోతారు. ఉండి ఏదో ఒక రోజు మళ్ళీ వాళ్ళు జన్మ తీసుకోవడానికి భూమి మీదకి రావాల్సిందే. మళ్ళీ లెర్నింగ్ పూర్తి చేయాల్సిందే. ఎగ్జామ్ రాయాల్సిందే. పట్టా తీసుకోవాల్సిందే. అది. అందువల్ల ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరు అయి తీరుతారు అని బుద్ధుడు చెప్తున్నాడట. హ్మ్. మానవాతీతులుగా మారి అంతిమంగా బుద్ధుడిగా అవ్వడం అనేది అత్యున్నత గౌరవం. విజయం అద్భుతం. అత్యున్నత గౌరవము, విజయము అద్భుతము. హ్మ్. ఈ దివ్యత్వపు శక్తి సామర్థ్యాలు మనలో దాగి ఉన్నాయి. ఆ అంతర్గత శక్తి సామర్థ్యం ఎప్ మాధవి మాస్టర్ ఆ!
అయిపోయిందా? అక్క బయటికి వెళ్ళారు, నువ్వు పాస్ చేయి. చేసావు, ఇప్పుడే చేసేసాలే. అదే 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 అక్క, అది బయటకి ఓకే, అర్థమైంది. అదే చెప్పు, చదువురా. స్టార్ట్ చేస్తావు శారదా? అక్క చేస్తారా? ఇంకా డౌట్ లేదు, ఇప్పుడు అవుతుంది. ఓహో, అవునా, అది ఇంతక నుంచి కొట్టుకుంటుంది, నేనే అన్నా. అయ్యా, ఇప్పుడు నేను పైన నుంచి చదువుకుంటూ వచ్చేస్తాను అక్క మళ్ళీ. చదువుకోని రా అయితే. ఒక్క నిమిషం. ఆ అంతర్గత శక్తి సామర్థ్యం ఎప్పుడు వికసించి తనను తాను సాకారం చేసుకుంటుంది అనేదే అసలు ప్రశ్న. ఇప్పటి నుంచి మీరు మీ శరీరాన్ని, భావోద్వేగాలను, ద్వేషాలను, మాయలను, అహాన్ని, గర్వాన్ని సంతృప్తిపరచడానికి మరీ ఎక్కువ కాలాన్ని, డబ్బును వృధా చేసుకోకూడదు. అంటే ఎంతో ఇక్కడ అవన్నీ సంతృప్తి పరుచుకోండి అని చెప్తున్నారు. ఆ సంతృప్తి తోటి వాటన్నింటినీ ఆపేయండి. ద్వేషాన్ని ఏమేంటివి అవి ఒక్కసారి చదువు. ఆ, ద్వేష మీ శరీరాన్ని, భావోద్వేగాలను, ద్వేషాలను, మాయలను, అహాన్ని, గర్వాన్ని సంతృప్తి పరచడానికి మరి ఎక్కువ కాలాన్ని, డబ్బును వృధా చేయకూడదు. కాలాన్ని కూడా వృధా చేయకూడదు, డబ్బుని వృధా చేయకూడదు. కాలాన్ని వృధా చేశామనుకోండి, పత్రి సార్ అంటారు, ప్రతి క్షణము మీరు ఎదుగుదలకే ఉపయోగించండి, ప్రతి క్షణము నేర్చుకోవడం కోసం ఉపయోగించండి అంటారు. అంటే కాలాన్ని కూడా వృధా చేయకూడదు, డబ్బుని కూడా వ్యర్థం చేయకూడదు. అవి అనవసరపు ఖర్చులతోటి వాటితోటి వీటితోటి ఆ డబ్బులను అలాగా వినియోగించొద్దు అని చెప్తున్నారు. ఎంతో గొప్ప పని జరగాల్సి ఉంది. ఆ పని ఇప్పుడే మొదలు పెట్టండి. ఆ గొప్ప పని ఏమిటంటే మీలో కనిపించిన అంతర్గత శక్తి సామర్థ్యాలు అనే విత్తనాలను తోటమాలిగా సంరక్షించి పోషించాలి. అంటే ఎవరు సంరక్షించుకోవాలి? మనలో ఉన్న వాటిని మనమే సంరక్షించుకోవాలి. మనలో దుర్గుణాలను సద్గుణాలుగా మార్చాం, మరి ఆ సద్గుణాలని మనమే సంరక్షించుకోవాలి. అంటే ఏంటి? బయట ఏదైనా విషయం జరిగింది, ఆ విషయానికి ఓవర్ గా రియాక్ట్ అయిపోయి మనలో ఉన్న సద్గుణాన్ని కోల్పోయే విధంగా మనం ప్రవర్తించకూడదు. అలాగా వాటిని మనమే సంరక్షించుకోవాలి. ఆ సంరక్షించుకునే డ్యూటీ మనదే అని చెప్తున్నారు. నేను పూర్తిగా వేరే మనిషిలా మారిపోయాను అని మీరు 5, 8 లేదా 10 సంవత్సరాలలో అనగలిగేలా ఆ విత్తనాలకు నీరు పోసి సంరక్షించడం మొదలు పెట్టండి. అతను మారుతున్నాడు. అతను ఇంతకు ముందు మరి చెడ్డవాడిలా ఉండేవాడు కదా! అవును, అతను ఇప్పుడు ఎంత అందంగా తయారయ్యాడో చూడు అని మీ చుట్టూ ఉన్న వాళ్ళు అనుకుంటారు. అంటే వాళ్ళలో ఉన్న మార్పుని గమనించండి అంటున్నారు. ఏంటి? వాళ్ళలో ఉన్న మార్పుని గమనించండి అని చెప్తున్నారు ఆయన. మీ పట్ల మీకున్న పాత అభిప్రాయాన్ని వదిలేసి ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు కొత్తగా మలుచుకుంటున్న స్థితిలో జీవించడం మొదలు పెట్టడం అనేది ఎంతో అద్భుతమైన సంఘటన. అంటే పాత అభిప్రాయాన్ని వదిలేయాల. అప్పుడు అలా ఉన్నాడు అని ఇప్పుడు ఇలా ఉన్నాడని, ఇప్పుడు మన మీద పాత అభిప్రాయాన్ని వదిలేయాలి, ఎదుటి వాడి మీద కూడా పాత అభిప్రాయాన్ని వదిలేయాలి. ఆ పాత అభిప్రాయాన్ని ఉంచుకున్నప్పుడు వాడిలో ఉన్న మార్పును మనం గ్రహించలేము, వాడు మారాడనే అవగాహన కూడా మనకు ఉండదు. ఎప్పుడైతే పాతదాన్ని వదులుతామో వాడిలో ఉన్న మార్పు మనకు అర్థమవుతుంది. అలాగే మనం కూడా పాతదాన్ని వదిలితే మనలో ఉన్న మార్పు మనకి అర్థమవుతుంది. అది మీరు ఎక్కడా ఆగిపోకండి. వేరే వాళ్ళ పాత ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకొని విమర్శించి వాళ్ళు ఆ దశలోనే చిక్కుకుపోయేలా చెయ్యకండి. ఇక్కడ చూడండి, వాళ్ళలో ఉన్న ఏంటి, మళ్ళీ చదవాలైనా, వేరే వాళ్ళ పాత ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకొని విమర్శించి వాళ్ళు ఆ దశలోనే చిక్కుబడిపోయేలా చెయ్యకండి. అంటే ఎదుటవాడిలో అసూయ కనిపించింది, మోసం కనిపించింది, ద్రోహం కనిపించింది. ఓకే, ఇవి కనిపించాయి. కొంతకాలం తర్వాత వాడిలో మార్పు అనేది జరిగి తీరుతుంది.
కానీ మనం మార్పుని గ్రహించకుండా వాడు చేసిన అసూయని, మోసాన్ని, ద్రోహాన్ని, ఆ ఇమేజ్ ని గుర్తు పెట్టుకొని వాడిని పదే 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 ఎత్తి చూపిస్తుంటాం. వాడి దగ్గరే ఎత్తి చూపించి వాడిని దాంట్లోనే ఇరుక్కుపోయేలాగా చేస్తాం. అంటే మన మాట ఎలా ఉండాలి? వాడిని విమర్శించి వాడు కిందికి పడిపోయే విధంగా కాకుండా, వాడిని అప్రిషియేట్ చేస్తూ ఒక ఉన్నతంగా తయారయ్యే విధంగా ఉండాలి మన మాట. అంటే మన మాట ఎదుట వాడిని కూడా ఒక ఇమేజ్‌లో ఇరుక్కుపోయి వాడి మీద వాడికే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చే విధంగా ఉండకూడదు అంటున్నాడు. అందుకని గతాన్ని అంటే పాతదాన్ని వదిలేయండి అని చెప్తున్నాడు. పాతదాన్నే పట్టుకున్నాము అనుకోండి, ఇప్పుడు జరిగిన మార్పుని ఏమాత్రం గుర్తించలేము. మనలో గుర్తించలేము, ఎదుటి వాడిలోనూ గుర్తించలేము. అందుకని ఆ మార్పును గుర్తించండి అని చెప్తున్నాడు. వాళ్ళకున్న బ్యాడ్ ఇమేజ్‌ని గుర్తు చేస్తూ వాళ్ళని విమర్శించొద్దు అని చెప్తున్నారు. ఈ పాయింట్ చాలా ముఖ్యమైన పాయింట్. బాగా గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో చాలా ముఖ్యం ఇది. హ్మ్. ఉదాహరణకు నాకతను తెలుసు. అతను నిజంగానే వెధవ అని మీరంటారు. మీరతని గురించి అనవసరమైన మాటలు మాట్లాడి అతడిని తిడుతున్నారు. అతను ఆ మాటలు విని అందరూ నన్ను చెడ్డవాడినని, వెధవనని అంటూ ఉన్నారు తెలుసా? సరే నేను అలాంటి వాడినే అని అంటాడు. నేను ఇది అనుకోని అతను ఆ రకంగా తయారైనప్పుడు అతను నాశనం అవుతాడు. విమర్శించడం ద్వారా ఇతరులు మీకోసం తయారు చేసిన ముసుగులు, అలాగే మీరు ఇతరుల కోసం తయారు చేసిన ముసుగులకు తొలగించడానికి కొన్ని శతాబ్దాల కాలం పడుతుంది. అంటే చూడండి, ఆ ముసుగు తొలగించడానికి మనకే మళ్ళీ ఆ ముసుగు తొలగించడానికి మనకే టైం చాలా పడతది. కానీ ఇది మళ్ళీ చదువు మాధవి. చాలా ఇంపార్టెంట్. బాగా వినండి ఇది. ఉదాహరణకు నాకతను తెలుసు. అతను నిజంగానే వెధవ అని మీరంటారు. మీరతని గురించి అనవసరమైన మాటలు మాట్లాడి అతడిని తిడతారు. అతను ఆ మాటలు విని అందరూ నన్ను చెడ్డవాడినని, వెధవనని అంటున్నారు తెలుసా? సరే నేను అలాంటి వాడినే అని అంటాడు అతను. నేను ఇదే అనుకోని అతను ఆ రకంగా తయారైనప్పుడు అతను నాశనమవుతాడు. విమర్శించడం ద్వారా ఇతరులు మీకోసం తయారు చేసిన ముసుగులు, అలాగే మీరు ఇతరుల కోసం తయారు చేసిన ముసుగులను తొలగించడానికి కొన్ని శతాబ్దాల కాలం పడుతుంది. అంటే కొన్ని శతాబ్దాల కాలం పడతదంట. అందుకని విమర్శించొద్దు. విమర్శకి ఎంతగా ఉంటదో ఎఫెక్ట్ బాగా చాలా చాలా బాగా చెప్పారు తారకం గారు. హ్మ్. జనాన్ని తిట్టడం, చిన్నబుచ్చడం, విమర్శించడం అనేది అన్నిటికన్నా అసహ్యకరమైన పని. అసహ్యకరమైన పనులండి. విమర్శించడం, తిట్టడం, ఇంకోటి చిన్నబుచ్చడం. అంటే వాళ్ళు చిన్నబోయే విధంగా మాట్లాడటం. హ్మ్. మీరు మీ స్వంత దృష్టికోణం నుంచి చూసి, మీ స్వంత తృప్తి కోసం మూర్ఖత్వంతో ఇలాంటి పని చేస్తూ ఉంటారు. హ్మ్. ప్రజల దారికి అడ్డుపడకండి. వేరే వాళ్ళలో ఉన్న సౌందర్యాన్ని చూడండి. జనం ఇంకెవరినైనా తిడుతూ, విమర్శిస్తూ ఉన్నప్పుడు నాకు తెలుసు. కానీ ఆమె ఎంతో అందమైన వ్యక్తి. ఆమె భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది అని చెప్పండి. నిజంగా చెప్పుకోవాలంటే మనం భగవంతుడి ప్రతిరూపాలుగానే సృష్టించబడ్డాము. అక్క. మాధవి హ్మ్. ఒక్క నిమిషం పాజ్‌లో పెట్టమ్మా. ఒక కాల్ వస్తుంది. శారదా